హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఈరోజు కథ ముగ్గురి అక్కా చెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ 354. ఆదిత్య సంతోషంగా ఆ అమ్మవారి వైపే చూస్తూ అడుగడుగున నన్ను నా కుటుంబాన్ని రక్షిస్తూ మాకు తోడుగా నిలిచావు తల్లి. నీ ఆశీర్వాదం నాపై నా కుటుంబంపై ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను అని తన మనసులో ఆ అమ్మవారి వైపే చూస్తూ దండం పెట్టుకుంటాడు. అందరూ తీర్థప్రసాదాలను తీసుకుని ఆ అమ్మవారి ఆశీర్వాదం పొంది పక్కనే ఉన్న రాజేశ్వరి అమ్మ దగ్గరికి వెళ్తారు. ఆ రాజేశ్వరి అమ్మ మొదట ఆదిత్య మధు ధ్రువులను ఆశీర్వదిస్తూ ఆదిత్య వైపు చూసి, నువ్వు అనుకున్నది సాధించావు కదా, ఇప్పుడు సంతోషంగానే ఉన్నావా అని అడుగుతుంది. ఆదిత్య సూటిగా ఆ అమ్మ వైపే చూస్తూ, ఇక నా నుండి నా దాన్ని ఎవ్వరూ వేరు చేయలేరు కదా అని అనుమానంగానే అడుగుతాడు. ఆ అమ్మ మీద నమ్మకం పెట్టుకో, ఆ అమ్మ నిన్ను నీ కుటుంబాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది అని చెప్తుంది ఆ రాజేశ్వరి అమ్మ. ఆ రోజు ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి కొండపైకి జనాలు తరలి వస్తున్నారు. అప్పటికే జనాల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఇక ఇక్కడితో ఆదిత్య తన అనుమానాలన్నీ పక్కన పెట్టి అందరితో కలిసి సంతోషంగా ఆ రాజేశ్వరి అమ్మతో 10 నిమిషాలు మాట్లాడి అందరూ ఆ రాజేశ్వరి అమ్మ ఆశీర్వాదం కూడా తీసుకుని తమ వసతి గదులకు వెళ్ళిపోతారు. అమ్మవారి ఆశీర్వాదంతో ఆదిత్య మనసు కాస్త స్థిమిత పడుతుంది. ప్రతాప్కి, సూర్యవర్ధన్కి, నందగోపాల్కి రాజ్యానికి కోర్టు ఏ శిక్ష విధించిందో అక్కడి అప్డేట్లను తెలుసుకోవడానికి, అలానే ప్రతాప్ని తమ కంట్రోల్లోకి తీసుకోవడానికి, తమతో పాటు కడపకు తీసుకుని వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేయడానికి రామ్ ప్రసాద్ వాళ్ళ టీంతో కలిసి ఉదయం 10 గంటలకే కోర్టుకు వెళ్ళి ఉంటాడు. ఇక్కడ అందరి భోజనాలు కంప్లీట్ అయ్యేసరికి మధ్యాహ్నం 2. ఈ 3 రోజులు ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగినందుకు, అందులోనూ ముఖ్యంగా ఈ 3వ రోజు దూర ప్రాంతాల నుండి ఆ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అక్కడ ఉండడానికి ఉచితంగా పాలు, పలహారాలు, భోజనం, మంచినీటి ప్యాకెట్లతో సహా అన్ని ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని వచ్చిన భక్తులందరూ చెప్పుకుంటున్నారు. గుడి ధర్మకర్త ఏర్పాటు చేసిన వసతులకు ప్రజలందరూ సంతోషించి ఆనందంగా ఆ అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలతో పాటు భోజనాలు చేసి వెళ్తున్నారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా ఆ అమ్మవారి ఉత్సవాలు ముగిసినందుకు రాజేశ్వరి అమ్మ ఎంతో సంతోషించారు. వచ్చిన భక్తులందరూ ఆదిత్య, మధు జంటతో పాటు అందరినీ రామయ్య కుటుంబాన్ని మనసారా ఆశీర్వదించారు. ఇక రామయ్య, ఆంజనేయులు, నాగేంద్ర రేపు తెల్లవారుజామున జరగబోయే పెళ్లిళ్ల కార్యక్రమాల గురించి ఆలోచిస్తూ ఈరోజు సాయంత్రం 4 గంటలకు పసుపు దంచి పిల్లలంతా ముచ్చట పడుతున్నారని హల్దీ, మెహందీ కార్యక్రమాలను కొండ మీద గుడి ఆవరణలోనే ఘనంగా చేయడానికి ఆ రాజేశ్వరి అమ్మ ఒప్పుకోవడంతో అందరూ ఆ పనులలో బిజీగా ఉన్నారు. రేపు తెల్లవారుజామున 8 జంటలకు పెళ్లిళ్లు జరగబోతున్నాయి. వాళ్ళను ఆశీర్వదించడానికి ఊర్లో అందరినీ ఆహ్వానించాడు రామయ్య. రామయ్య కుటుంబంలోని ఆడవారంతా ఒకచోట చేరి 8 జంటల పెళ్లిళ్లు ఒకే రోజు జరిపించాలంటే మాటలా ఎన్ని పనులు ఉంటాయి అని భారతి తులసితో మాట్లాడుతూ తమ ముగ్గురి కోడళ్ల వైపు చూసి, మీ ఆడబడుచులను మీరే రెడీ చెయ్యాలి. సాయంత్రం పసుపు దంచడం, హల్దీ అట, మెహందీ అట, తెల్లవారుజామున వాళ్ళ పెళ్లిళ్ళు జరుగుతాయి. వాళ్లను ఎలా రెడీ చేస్తారో మీ ఇష్టం అమ్మ, నాకైతే తల తిరుగుతోంది అని తన తలని పట్టుకుని కూర్చుంటుంది భారతి. తులసి నవ్వుతూ, అక్కయ్య, నువ్వెందుకంత కంగారు పడిపోతున్నావు? అన్ని పనులు చకచకా జరిగిపోతున్నాయి కదా. ఊరిలో సరోజ, పూజ, చంద్రలకు మాత్రమే ఇక్కడ పెళ్లిళ్ళు జరిపించాలని అనుకున్నాము. ఇంత సడన్ గా లావణ్య, మీనాక్షి, సంధ్య, వసుధ, రాజా ఈ 5 మందికి కూడా పెళ్లిళ్ళంటే మొదట్లో నాకు టెన్షన్ మొదలయ్యింది. కానీ పెళ్లి పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ముఖ్యంగా నగలు, పెళ్లి బట్టలంటేనే నాకు భయం వేసింది. కానీ ఆదిత్య, భాస్కర్ వీళ్లకు కావలసిన బట్టలు, నగలు కావలసినవన్నీ ఇక్కడకు తెప్పించేశారు.
ఇక ఆ అమ్మవారి దయ వల్ల ఈ 8 జంటల పెళ్లిళ్ళు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగిపోతే అంతే చాలు అని అంటుంది. 6 మంది ఆడపిల్లలకు సాయంత్రం హల్దీకి, రాత్రి మెహందీకి, అలానే రేపు తెల్లవారుజామున ముహూర్తానికి ఏమేమి వేసుకోవాలో, పెళ్లి బట్టలు, వాటి మీద నగలతో సహా ఎవరికి ఏం కావాలో అన్నింటినీ సర్దుతున్నారు భార్గవి, మధు, కృష్ణ. గిరిజ, రాగిని కూడా తమకు కావలసిన వస్తువులన్నీ తీసుకుని వీళ్ళ దగ్గరికే వచ్చారు. ఈ 3 రోజుల్లో గిరిజ, రాగిని కూడా వీళ్ళకి బాగా దగ్గరయ్యారు. అందరూ ముచ్చట్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ చకచకా పనులను కంప్లీట్ చేసుకుంటున్నారు. మీనాక్షి మధు వైపు చూసి, మధు, నీ పట్టు చీరలు, నగలు అన్నీ అన్నయ్య తీసుకురమ్మని నాతో చెప్పాడు. నేను మీ బీరువాను మొత్తం ప్యాక్ చేసి తెచ్చేశాను. ఇదిగో ఈ సూట్ కేసులో నీ వస్తువులు, నీ బట్టలు అన్నీ ఉన్నాయి. మరో సూట్ కేసులో అన్నయ్యవి, ధ్రువ్వి బట్టలు ఉన్నాయి అని చెప్తుంది మీనాక్షి. ధ్రువ్ ఎగురుకుంటూ అక్కడికి వచ్చి, అమ్మ, డాడీ నిన్ను అర్జెంటుగా పిలుస్తున్నాడు అని చెప్పాడు. మీనాక్షి ధ్రువుని దగ్గరికి తీసుకుని, ఏరా, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నన్ను గాని వసుధను గాని పూర్తిగా మర్చిపోయావుగా, బామ్మ బామ్మ అని అంటూ మా అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతున్నావే అని అడుగుతుంది. మరేమో మీరంతా మా మామయ్యలతో బిజీగా ఉన్నారు కదా, అందుకే పెద్ద బామ్మ తులసి బామ్మతో ఆడుకుంటున్నాను, తప్పేముంది కదా బామ్మ అని అంటూ తులసి మీదకి వాలిపోతాడు ధ్రువ్. తులసి ధ్రువుని చూస్తూ, పొద్దున్నే నువ్వు నన్ను ఎంత భయపెట్టావో తెలుసా ధ్రువ్, నువ్వు ఆ లోయలోకి పడిపోయేసరికి నా ప్రాణాలు పోయినట్లయినాయిరా. ఆ అమ్మవారి దయ వల్ల అంతా మంచే జరిగింది. అయ్యో, నా బిడ్డకు దిష్టి తీయడమే మర్చిపోయానే అని అంటూ ధ్రువుని ఎత్తుకుని బయటకు వెళ్తుంది తులసి. మధు ధ్రువుని చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ ఆదిత్య పిలిచాడని ఆదిత్య ఉన్న గదికి వెళ్తుంది. 3 రోజుల నుంచి అందరూ ఇక్కడే ఉండడంతో ఆదిత్య తన ల్యాప్టాప్లో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. మధు ఆదిత్య ముందుకు వచ్చి, ఏంటి బావా పిలిచావట అని అడుగుతుంది. ఆదిత్య పక్కనే టేబుల్ పై ఉన్న జ్యువెలరీ బాక్సుల వైపు చూపిస్తూ, ఈ నగలను మా బామ్మ నీ కోసం చేయించినవి. మన పెళ్లి జరిగిన తర్వాత మనకు అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిగి ఉంటే మా పెదనాన్న ఈ నగలను నీకు ఎప్పుడో ఇచ్చేసేవాడు. కానీ అలా కుదరలేదు కదా, ఇప్పటికీ ఈ నగలు నీ దగ్గరికి వచ్చి చేరాయి అని అంటాడు. మా అమ్మమ్మ నా కోసం నగలు చేయించిందా అని ఆ టేబుల్ మీద ఉన్న బాక్సులను ఓపెన్ చేసి చూస్తుంది మధు. మధు తన కళ్ళను పెద్దవి చేసి వాటి వైపే చూస్తూ నిలబడిపోయింది. వజ్రాలు పొదిగిన చౌకర్, వజ్రాల లాంగ్ చైన్, అలానే వజ్రాలతో ఉన్న 2 గాజులు దగదగా మెరిసిపోతూ ఉన్నాయి. మధు ఆశ్చర్యపోతూ, అబ్బా ఎంత బాగున్నాయో, అయినా ఇవి నాకొద్దు బావా అని అంటుంది. ఎందుకు వద్దు, నీకు నచ్చలేదా అని ల్యాప్టాప్లో తన వర్క్ చేసుకుంటూనే అడుగుతాడు ఆదిత్య. నచ్చకపోవడమా, అద్భుతంగా ఉన్నాయి ఈ నగలు, కానీ ఇంత హెవీ జ్యువెలరీని నేను వేసుకుంటే పెళ్లికి వచ్చిన వాళ్ళంతా నన్నే పెళ్లి కూతురు అనుకుంటారు బావా. పోనీ పెళ్లి చేసుకోబోతున్న మన ఇంటి ఆడపిల్లల మెడలో వేద్దామనుకుంటే ఒకరు కాదు 6 మంది ఒకే రోజు వాళ్ళ పెళ్లిళ్లను చేసుకుంటున్నారు. ఉన్నది ఒక్క నగల సెట్టు మాత్రమే కదా, ఎవరికి ఈ నగలను వేసి ముస్తాబు చేయమంటావు అని అంటుంది మధు. ఆదిత్య తన ల్యాప్టాప్ని పక్కన పెట్టి మధుని దగ్గరికి వచ్చి నిలబడమని చెప్పి, ఎవరికీ వెయ్యొద్దు, ఇవి నీకోసమే మా నాయనమ్మ ఎంతో ప్రేమగా చేయించిన నగలు, వీటిని నువ్వు మాత్రమే వేసుకోవాలి. ఇలాంటి వజ్రాల సెట్టే మీ అక్క భార్గవికి, అలానే కృష్ణ కూడా చేయించింది మా బామ్మ. కాబట్టి నీకు తోడుగా మీ అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఉంటారు లేవే, అయినా ఒకరి కోసం కాదు మధు, నా కోసం ఈ నగలను పెట్టుకో అని మధు నడుము మీద ఉన్న చీరను పక్కకు తీస్తూ అందమైన తన నడుముకు వజ్రాలు పొదిగిన వడ్డాణ్యాన్ని అలంకరించి అందమైన తన నడుము వంపుల్లో ఆదిత్య తన పెదవులను తాకిస్తూ ఆ నడుమును ముద్దాడుతూ చెప్పాడు. బావా, నువ్వు ఏం చేస్తున్నావు, నాకు చక్కిలి గింతలుగా ఉంది, వదులు బావా అని నవ్వుతూ అంటుంది మధు. మధు తన నడుముకు ఆదిత్య పెట్టిన వడ్డాణాన్ని
తన చేతిలోకి తీసుకుని, అబ్బా ఎంత బాగుందో ఈ వడ్డానం, ఇది ఎప్పుడు కొన్నావు బావా అని అడుగుతుంది మధు. మొన్న మనమంతా బాంబేకి వెళ్ళాం కదా, జ్యువెలరీ షాప్లో నీకు నచ్చింది తీసుకోవే అన్నప్పుడు నువ్వు తీసుకోలేదు. అప్పుడు తమరు నా మీద అలిగి ఉన్నారు కదా, అందుకే నీ కోసం 2 అందమైన సింపుల్ నెక్లెస్లతో పాటు మా బామ్మ ఇచ్చిన వజ్రాల సెట్టుకు మ్యాచ్ అయ్యేలా ఈ వడ్డానాన్ని తీసుకున్నాను మధు. ఆదిత్య మధుని తన ఒడిలో కూర్చోబెట్టుకుని, రేపు పెళ్లిలో ఈ వజ్రాల సెట్టు మొత్తాన్ని పెట్టుకో ప్లీజ్ మధు, నా కోసం ఈ నగలను వేసుకుని చక్కగా రెడీ అయ్యి నా కంటికి కనిపించు మధు అని తన 2 చేతులను మధు పరువాల వైపుకు పోనిస్తూ, మధు మెడవంపులలో తన పెదవులతో ముద్దాడుతూ మత్తైన గొంతుతో చెప్పాడు ఆదిత్య. మధు వెంటనే ఆదిత్య చేతిని పక్కకు తీసి ఆదిత్యకి దూరం జరిగి, బావా ఏం చేస్తున్నావు, మర్చిపోయావా మనం ఇప్పుడు దీక్షలో ఉన్నామని అంటుంది మధు. ఆదిత్య చిన్నగా నవ్వుతూ, ఒసై తింగరదానా, మన చేతికి ఉన్న దీక్షా కంకణాలను అమ్మవారి పాదాల దగ్గర పెట్టి మనం భోజనం చేసినప్పుడే మన దీక్ష అక్కడితో కంప్లీట్ అయిపోయింది మధు అని నవ్వుతూ అంటాడు ఆదిత్య. అయితే మాత్రం ఇప్పుడు ఇక్కడ నేను ఒప్పుకోను, బయట బోల్డ్ అంత పని ఉంది బావా, నేను వెళ్ళాలి. మనం ఇలా గదిలో కూర్చొని సరసాలాడుకుంటే బాగోదు బావా అని అంటుంది మధు. ఆదిత్య మధుని తన దగ్గరికి లాక్కుని, ఓసై నా తింగరి పెళ్ళామా, మనకు పెళ్ళయి జస్ట్ 3 నెలలు మాత్రమే కంప్లీట్ అయినాయే, మనకేదో వయసు అయిపోయి ఇప్పుడు మన పిల్లల పెళ్ళిళ్ళు చేస్తున్నట్లు మాట్లాడుతున్నావేంటే అని అడుగుతాడు. ఏదైనా గాని బావా, ఇప్పుడు మాత్రం కాదు అని మధు పక్కకు జరగబోతుంటే మధు నడుముని తన 2 చేతులతో మరింత గట్టిగా చుట్టేస్తూ, రేపు రాత్రికి ఈ 8 మంది జంటలకు ఫస్ట్ నైట్ అట, వాళ్ళతో పాటు మనం కూడా మరోసారి మన ఫస్ట్ నైట్ని జరుపుకుందామా మధు అని అడుగుతాడు ఆదిత్య. బావా నీకసలు సిగ్గే లేదు, ముందు నన్ను వదులు బావా అని అంటుంది మధు. నేను వదిలితే ఎక్కడికే నువ్వు వెళ్ళేది అని మధుని తన మీదికి లాక్కుని, పోని మధు నా పెదవులపై నీ పెదవులతో ముద్దైనా పెట్టవే, ఒక 10 నిమిషాలు నాతో ఉండవే చాలు అని గుసగుసగా తన చెవిలో చెప్పాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు చూస్తూ, ఒక ముద్దు 10 నిమిషాలు నీతో ఉంటే చాలా బావా అని అడుగుతుంది. ఆ పనికి 10 నిమిషాలు ఎక్కడ సరిపోతుందే, నీకు తెలియదా, మనకి మినిమం గంటైనా పడుతుంది కదా, మరి గంటంటే నువ్వు ఇప్పుడు ఒప్పుకోవేమోనని 10 నిమిషాలకి మాత్రమే ఆశపడుతున్నానే అని అమాయకంగా మొహం పెట్టి అంటాడు ఆదిత్య. అదే తృప్తిని, ఆశను ఒక 2 రోజులు నీ దగ్గరే ఉంచుకో, మనం మన ఊరికి వెళ్ళిన తర్వాత దీని గురించి ఆలోచిద్దాం అని నవ్వుతూ పైకి లేచి వెళ్ళబోతుంటే మధుని బలవంతంగా తన మీదకి లాక్కుంటూ, ఆహా లేదు, నాకు ఇప్పుడే కావాలి, ఒక ముద్దైనా పెట్టి వెళ్ళవే రాక్షసి అని మధుకి చక్కిలిగింతలు పెడుతున్నాడు ఆదిత్య. అప్పుడే అమ్మా అని అంటూ ధ్రువ్ అక్కడికి వస్తాడు. ఒక్కసారిగా మధు ఆదిత్య ఇద్దరు ఉలిక్కిపడి ధ్రువ్ వైపు చూశారు. ధ్రువ్ మధు దగ్గరికి వచ్చి ఆదిత్యని దూరంగా నెడుతూ మధుని గట్టిగా పట్టుకుని ఆదిత్య వైపు గుర్రను చూస్తూ, మా అమ్మని ఏం చేస్తున్నావు డాడీ, మా అమ్మని ముట్టుకోవడానికి నేను ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదే అని అంటాడు. ఆ మాటకి మధు చిన్నగా నవ్వుతూ తన 2 కళ్ళను ఎగరేస్తూ, ఇప్పుడు నాకు నా కొడుకు సపోర్టుగా ఉన్నాడు అని ఆదిత్య వైపు చూసింది. నా భార్యని ముట్టుకోవడానికి ముద్దు పెట్టుకోవడానికి నాకు నీ పర్మిషన్ కావాలట్రా అని అడుగుతాడు ఆదిత్య. మీ అమ్మ కావడానికి ముందే అది నా భార్యరా అని మధుని తన వైపుకు లాక్కొని, మీ అమ్మ మీద సర్వ అధికారాలు నాకు మాత్రమే ఉన్నాయిరా అని అంటాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు చూసి, బావా చిన్న పిల్లాడితో ఏంటా మాటలు అని అంటుంది. ధ్రువ్ ఏమాత్రం తగ్గకుండా బెడ్ ఎక్కి మధుని తన వైపుకు లాక్కొని తన 2 చేతులతో మధుని చుట్టేస్తూ, మా అమ్మ, నేను మాత్రమే మా అమ్మకి ముద్దు పెట్టుకోవాలి, ఇంకెవరు మా అమ్మని ముద్దు పెట్టుకున్నా నేను ఒప్పుకోను, మా అమ్మ నాకు మాత్రమే అమ్మ అని మధుని గట్టిగా కౌగిలించుకుంటాడు. తింగర్ పెళ్ళాం తింగర్ కొడుకు, తింగరోళ్ళిద్దరు బాగా సరిపోయారు. ఒరే బుడంకాయ్, ఇదంతా నీకోసమే చేస్తున్నానురా అని అంటాడు ఆదిత్య.
ధ్రువ్ ఆదిత్య వైపు చూసి, మా అమ్మను నా పర్మిషన్ లేకుండా ముద్దు పెట్టుకుంటూ నా కోసమే అంటావేంటి డాడీ అని అడుగుతాడు. నేను చెప్పేది నిజమేరా అని అంటాడు ఆదిత్య. నీతో ఆడుకోవడానికి ఒక బుజ్జి తమ్ముడో బుజ్జి చెల్లెలో నీకు కావాలి కదరా. కావాలి అని తన తలని ఊపుతాడు ధ్రువ్. మరి నేను మీ అమ్మను ముద్దు పెట్టుకుంటేనే కదరా నీకు బుజ్జి తమ్ముడో బుజ్జి చెల్లెలో వచ్చేది అని అంటాడు. ఆ మాట విన్న మధు తన కళ్ళను పెద్దవి చేసి కోపంగా ఆదిత్య వైపు చూస్తూ ఆదిత్య చేతి మీద గట్టిగా గిచ్చుతుంది. ఎందుకే అలా గిచ్చుతున్నావు అని అడుగుతాడు ఆదిత్య. పసిపిల్లాడి ముందర మీరేం మాట్లాడుతున్నారో నీకు అర్థమవుతోందా బావా అని అడుగుతుంది. నిజమేగా నేను మాట్లాడేది అని అంటూ ధ్రువ్ వైపు చూసి, ఏం బంగారం, నీకు బుజ్జి తమ్ముడితోనో చెల్లెలతోనో ఆడుకోవాలని లేదా అని అడుగుతాడు. డాడీ, నువ్వు అమ్మని ముద్దు పెట్టుకుంటే నాకు బుజ్జి చెల్లెలు వచ్చేస్తుందా అని అడుగుతాడు. నువ్వు అమ్మకు ముద్దు పెడితేనే నేను అమ్మకు పుట్టానా డాడీ అని అమాయకంగా అడుగుతాడు ఆ పసిబిడ్డ. అదే కదరా నేను చెప్పేది అని అంటాడు ఆదిత్య. ఆ మాటకి మధు తన తలని కొట్టుకుంటూ పక్కకు తిరిగి చూసింది. ధ్రువ్ ఆలోచిస్తూ, డాడీ చెప్పేది నిజమే, మా ఫ్రెండ్స్ కూడా ఇదే మాట నాతో ఎన్నోసార్లు చెప్పారు. వాళ్ళ పేరెంట్స్ ముద్దు పెట్టుకుంటేనే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్కి పుట్టారట అని తన మనసులో అనుకుంటాడు ధ్రువ్. తండ్రి కొడుకుల మాటలకు వాళ్ళ మీద కోప్పడాలో లేక వాళ్ళ మాటలకు నవ్వుకోవాలో అర్థం కాక మధు తన తలని కొట్టుకుంటోంది. ధ్రువ్ అమాయకంగా మధు వైపు చూసి, అమ్మ, డాడీ చెప్పేది నిజమే, నాకు ఒక బుజ్జి చెల్లెలు కావాలి. మా ఫ్రెండ్స్ అందరికీ చెల్లెళ్ళు ఉన్నారు. నా బుజ్జి చెల్లెలతో నేను ఆడుకోవాలి. నా చెల్లెల్ని నాతో పాటు నా స్కూల్కి తీసుకుని వెళ్తాను. నా చెల్లెల్ని అన్నయ్యగా నేను ప్రొటెక్ట్ చేస్తాను అని అంటాడు ధ్రువ్. నీ ముందు ఈ మాటలు మాట్లాడిన మీ నాన్నకు బుద్ధి లేదు. మీ నాన్న మాటలను పట్టుకొని నువ్వు నన్ను అడుగుతున్నావు. అవి నేను వింటున్నాను చూడు. నాకు బుద్ధి లేదు. టోటల్గా మన ముగ్గురికి బుద్ధి లేదురా ధ్రువ్. అయినా నువ్వే ఒక చిన్న పిల్లవాడివి. నీకు ఇప్పుడు చెల్లెలు ఎందుకురా అని అడుగుతుంది మధు. నేను ఇప్పుడు చిన్న బాబును కాదు. ఐఆమ్ 4 years ఓల్డ్ అమ్మా. ప్లీజ్ అమ్మా, నాకు ఒక బుజ్జి చెల్లెలు కావాలి అని అడుగుతాడు ధ్రువ్. అలా అడగరా మీ అమ్మని అంటాడు ఆదిత్య. అమ్మ, డాడీ నీకు ముద్దు పెడతాడు. నువ్వు నాకు చెల్లెల్ని ఇవ్వు. అది కూడా త్వరగా ఇవ్వు అమ్మా అని ముద్దుగా అడుగుతాడు ధ్రువ్. ధ్రువ్ మాటలకి ఏం చెప్పాలో అర్థం కాక మధు తన తలని కొట్టుకుంటూ కోపంగా ఆదిత్య వైపు చూసింది. నా వైపు అలా చూస్తావేంటే మధు అని ఆదిత్య తన 2 కళ్ళను ఎగిరేస్తూ, ఇప్పుడు నా కొడుకు కూడా వాడికి చెల్లెలు కావాలి అని అడుగుతున్నాడు కాబట్టి ఈ క్షణం నుండి మనిద్దరం బాగా కష్టపడి త్వరగా మన ధ్రువ్కి ఒక బుజ్జి చెల్లెల్ని ఇచ్చేద్దామే. ఏమంటావు మధు అని కొంటెగా అడుగుతాడు ఆదిత్య. ఒక పక్క ధ్రువ్, మరో పక్క ఆదిత్య. మధు ఒప్పుకో అమ్మ, ఒప్పుకో అని అంటూ మధు సరే అని చెప్పేంత వరకు మధుకి చక్కెలి గింతలు పెట్టడం మొదలుపెట్టారు ఆ ఇద్దరు. చివరికి మధు ఒప్పుకోక తప్పలేదు. తండ్రి కొడుకులిద్దరూ ఏదో సాధించిన వాళ్ళలా హైఫై ఇచ్చుకుంటారు ఒకరికొకరు. బయట రుద్ర అక్కడ కోర్టులో ఏం జరిగిందో కనుక్కోవడానికి ఎస్ఐకి రాంప్రసాద్ గారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాంప్రసాద్ గాని ఎస్ఐ గాని తన ఫోన్ని లిఫ్ట్ చేయడం లేదు. ఒక అరగంట కల్లా రాంప్రసాద్ వాళ్ళ టీం మెంబర్స్తో కలిసి రాజ్యాన్ని వెంట పెట్టుకుని ఆ గుడి ప్రాంగణంలోకి వచ్చాడు. అక్కడి వారంతా రాజ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా నాగేంద్ర. బయట అందరి ముందర గొడవ వద్దు అని అందరినీ గదిలోకి రమ్మని పిలిచాడు రామయ్య. నాగేంద్ర రాజ్యం వైపు చూసి, నీకు నా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పిన తర్వాత కూడా ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చావు అని రాజ్యాన్ని నానా మాటలు అంటాడు నాగేంద్ర. నాగేంద్ర కోపంగా రాంప్రసాద్ వైపు చూసి, ఈవిడని ఇక్కడికి తీసుకొని రమ్మని నీతో ఎవరు చెప్పారు అని కోపంగా అడుగుతాడు. రాంప్రసాద్ రామయ్య వైపు చూశాడు. నాగేంద్ర రామయ్య వైపు చూసి, అన్నయ్య,
ఈ రాజ్యాన్ని నువ్వే ఇక్కడికి తీసుకుని రమ్మని చెప్పావా? ఎందుకు అన్నయ్య అని అడుగుతాడు. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్. పక్కనే ఉన్న హైప్ బటన్ని ప్రెస్ చేసి మీ సపోర్ట్ని నా స్టోరీకి అందిస్తారని అనుకుంటున్నాను. అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.